32వ కీర్తన. తన అతిక్రమణకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషము తప్పకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇస్తారా జల ప్రవాహమును పొరలి వచ్చినను నిశ్చయముగా అది వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించగలవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించగలవు. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనను కంచెల గాడిద వలనను మీరు ఉండకుడి. అది మీ దగ్గరకు తేబడినప్పుడు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపబడిన. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నది. యెహోవాయందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. ఒక్కసారి